మూలిగే నకపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ఆమ్చూర్ రైతుల పరిస్థితి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మామిడికాయలు నీలరాలి కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన కొంత కాయలనే మామిడి ఒరుగులుగా చేసి మార్కెట్కు తీసుకొస్తే సరైన ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. పంటను విక్రయిస్తే వచ్చే డబ్బులు కూలీ ఖర్చులకు కూడా సరిపోయేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆమ్చూర్ను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆమ్చూర్ రాక మొదలైంది. రాష్ట్రంలోనే ఆమ్చూర్ విక్రయాలకు రెండో కేంద్రమైన నిజామాబాద్ కు రైతులు పంట తరలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మామిడి ఒరుగులు తీసుకొస్తున్నారు. మామిడి పూత దగ్గర నుంచి పంటను ఒరుగులుగా చేసి విపణిలో విక్రయించే వరకు ఇబ్బందులు తప్పట్లేదు. గత సీజన్లో క్వింటాకు 39,000కు పైగా ధర పలికాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం 25,000 కూడా దాటడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై ధరలు నియంత్రిస్తున్నారని వాపోతున్నారు. ఎప్పుడైనా 10-18 ఏళ్ల క్రితం కూడా అదే రేటు ఉంది. ఏది 10-17 ఏళ్ల క్రితం అదే 24-23 వేలు పోయింది. ఈసారి కూడా అదే 23. అప్పుడు 200-300 కైకిలోలు దొరికారు. ఇప్పుడు 1000-1200 పెట్టినా కైకిలోలు దొరకలేదు. మాకు రేట్లు కూడా గిట్టుబాడతలేవు. ఇప్పుడు 30-32 వేలు 25 వేలు ఉండాలి. మాల్ కూడా లేదు, చెట్ల దగ్గర మాల్ లేదన్న. వీళ్ళు కుంభకోణమైనరు. వీళ్ళే మాట్లాడుకుంటారు. మాకు 24 వేలు 25 వేలు 26 వేలు ధర ఉంటే ఏం కాదు. 35 నుంచి 40 దాకా పోయినా మంచిది రైతుకు. ఒక 2-3 లక్షలు పట్టినా కానీ గాలివానకు మొత్తం పొట్టు రాలిపోయినాయి. రాళ్లవానకు వడగల్లవానకు అన్ని చాలా నష్టపోయినాయి. ఇక ఉన్న కాడికి కూడా రేట్లు లేవు, డౌన్ ఉన్నది. గిట్టు ద్వారా ధరలు అయితే రాలేదు. 17-20 వేలు పోయేది మాలు 12-10 వేలు పోతున్నది. బాగా తక్కువ ఉన్నది. మాకు గిట్టుబాటు ధర రావాలి. మామూలు మాలు 22-20 ఇట్లా రావాలి సార్. పెట్టుబడి బాగా అవుతుంది సార్. ఇక ఏమనంటే పైన ధరలు లేవు. ఎక్కువ ఖరీదారు అయితే మాకు కూడా గిట్టుబాటు ధర పడుతుంది సార్. ఈ నలుగురు ఉన్నారు, వాళ్ళే కమిటీ చేస్తారు, వాళ్ళు ఎత్తారు, ఎంత అయితే అంత పెడుతున్నారు, తీసుకుని పోతున్నారు సార్. మామిడి సీజన్ ఆరంభం నుంచి అధిక దిగుబడుల కోసం రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే దశలోనే కురిసిన అకాల వర్షాలకు కాయలు పూర్తిగా నేలరాలాయి. మిగిలిన మామిడిని ఒరుగులు చేసి మార్కెట్కు తరలించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. గతేడాది అధిక ధరలు పలుకుగా ఈసారి మాత్రం పెట్టుబడి ఖర్చులైనా వచ్చేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు రంగుమారిన ఆమ్చూర్ను వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో అన్నదాత కష్టానికి ఫలితం లేకుండా పోయింది. గిట్టుబాటు ధర రాకుంటే మరింత అప్పుల పాలవుతామని రైతులు వాపోతుండగా రంగు నాణ్యత బట్టే ధరలుంటాయని కమిషన్ ఏజెంట్లు చెబుతున్నారు. పోయినా సరే 30-35 వేలు దాకా పోయింది. ఇప్పుడు 14 వేలు 13 వేలు పోతున్నాయి. చెట్లకి ఏరిపోతలేవు పైసలు. అది పెట్టుబడి బాగున్నది, వచ్చి తక్కువ ఉన్నాయి వచ్చేటి పైసలు. ధర అలా ఇక నలుగురు వచ్చి సెట్ చేసుకుని పోతు రాలే. ధర ఎడికెళ్ళి ఉంటుంది. పోయినా సరే మంచిగా ఉన్నది, ఈసారి మంచిగా లేదు. పోయినా సరే మంచిగా ఉన్నాయి రేట్లు. ఎంత ఉంది? 18,200-300 పడుతుంది అంతే. మంచి మాలు ఇక నంబరే కంటే గదే 25,000 దాకా నడుస్తుంది. ధర ఉండాలి 30-30 దాకా ఉంటే మళ్ళీ ఆపడతాం రైతులు. లేకపోతే ఏముంది, మాకు ఏం లేదు. చెట్టుకి ఎక్కి దిగుడు చేసుడు బాగా కష్టం బాగా అవుతుంది కాబట్టి బాగా ఇబ్బందులు బాగున్నాయి. వాళ్ళని బట్టి ధరలు అయితే ఉంటాయి అన్నట్టు. మీడియం మాలు 16-17 వేలు ఎట్లా అవుతాయి. ఈ ధరలు బట్టి తీసుకొస్తారు. వాళ్ళకు కూడా అక్కడ 40,000 రూపాయలు కాయ అవుతుందట. మళ్ళీగా వైట్ ఉంటుంది కాబట్టి అందుకోసం రేట్ ఎక్కువ వస్తుంది. దానికి కాస్కారు తీసుకుంటారు. ఈ పుల్లమాల అంతటి వస్తుంది, వేరే రాష్ట్రాల్లో కూడా వస్తుంటుంది. చిన్నవాడ అక్కడ ఇక్కడ కూడా వేరే మార్కెట్లో కూడా వస్తుంది. కానీ వైట్ మాల్ రాదు కాబట్టి, వైట్ మాల్ ఇక్కడనే మళ్ళీకి వస్తుంది కాబట్టి దానికి రేట్ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్. ఆమ్చూరుకు మద్దతు ధర రాకుంటే వచ్చే సీజన్లో మామిడి సాగు చెయ్యలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.